సార్ కొంచెం స్క్రీన్ షేర్ చేయడానికి నాకు. ఇస్తున్నాను హాయ్ మీకు. ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. చూడండి మీకు పోస్ట్ చేశాను మేడం, మీరు చూడండి, స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. ఓకే ఓకే హ్యాపీ ఈవినింగ్. ఒక్క నిమిషం. మేడం గారు, మెయిన్ వైల్ మీరు ఏదైనా మాట్లాడుతూ ఉండండి, మొత్తం సైలెంట్ గా ఉంటుంది కదా. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, మ్యూట్ లో ఉన్నారండి మీరు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం, మీరు ఫ్రెండ్స్, మ్యూట్ లో ఉన్నారు. నా ల్యాప్టాప్ స్ట్రక్ అయింది సార్. ఇంకా మీట్లోనే ఉన్నానా? నా మాట వినిపిస్తుంది సార్? ఐఎమ్ ఆడిబుల్? భాగ్యలక్ష్మి గారు, వినిపిస్తుంది. వీలైతే ఇప్పుడు వాట్సాప్ చేయండి మేడం, మా పీపీటీ నాకు ఫోన్ లో ఉంటాయి కనుక. ఓకే అండి, కొంచెం స్ట్రక్ అయింది, మా అబ్బాయి వర్క్ చేసుకునేది కదా. ఓకేనండి, ఇప్పుడు కనిపిస్తుంది. కంటిన్యూ మేడం. ఓకే 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 ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు టైం మేనేజ్మెంట్ అనుకున్నాము. నేను దీని గురించి చెప్పిన మీ అనుభవం కూడా షేర్ చేసుకుంటే, దీంతో కలిపితే మీకు ఈ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మన అనుభవంతోనే ఉంటుంది టైం మేనేజ్మెంట్ అనేది. ఓకే, ఒక పాజిటివ్ క్వైట్ తోటి స్టార్ట్ చేద్దాం ఈ సెషన్. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తే సమయాన్ని వృధా చేసుకోవు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయం మాత్రం. బ్రూస్లీ గారు క్వైట్ ఇచ్చారు, చాలా బాగుంటుందండి. ఈ ఒక క్వైట్ మనం ఎప్పుడు తలుచుకుంటా ఉంటే టయాన్ని చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతాము. కాబట్టి మనం ఇది బాగా ఫాలో అవుదాము. సరే, మనం అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది, మన టైం ప్లానింగ్ లో అడ్డుపడేది ఫస్ట్ ప్రయారిటీస్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం ప్రయారిటీ ఉంటుంది. మనకి గనక సినిమాల్లో ఒక యాక్టర్ ఉన్నాడంటే ఒక హీరో క్యారెక్టర్ వేస్తాడు, ఒక విలన్ క్యారెక్టర్ వేస్తాడు, ఒక ఫాదర్, అట్లా అన్ని క్యారెక్టర్లు వేస్తారు. మనం కూడా మన లైఫ్ లో సపోజ్ ఆడవాళ్ళు అయితే భార్య గాను, ఒక చెల్లి గాను, ఒక మదర్ గాను, ఇలా అన్ని రకాల క్యారెక్టర్స్ తోటి వీళ్ళందరినీ టైం టు టైం బ్యాలెన్స్ చేసుకుంటా మనం వీళ్ళతో జీవనం సాగించాలి. ఎవరైనా జీవితంలో ఇలానే నడుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళం రకరకాల పనులు, రకరకాల రిలేషన్స్ తోటి
జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. మనం ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే దగ్గర నుంచి, ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే దగ్గర నుంచి అన్ని పనులు చేస్తూ అందరితోటూ అన్ని రిలేషన్స్ ఈ టైంని మేనేజ్ చేసుకుంటా నడుస్తూ ఉంటాం. కాబట్టి అసలు ఈ పనులు ఎలా చేయాలి, టైం మేనేజ్ పనులు చేసుకోవాలి మేడం అంటే ఒకసారి అందరినీ మ్యూట్ ఇక్కడ చేసి మాట్లాడండి ముఖ్యమైన 3 తెలుసుకోవాలండి. ఒక్క నిమిషం మ్యూట్ ఆన్ చేసి మ్యూట్ ఆన్ చేసి మాట్లాడండి. ఒక్క నిమిషం. భాగ్యలక్ష్మి గారు కంటిన్యూ చేయండి, మ్యూట్ అయ్యింది. ఓకే అండి. ఈ పనుల తాలూకా మనం ముఖ్యమైన 3 తెలుసుకోవాలి. వర్క్ ప్రయారిటీ. ఐఎమ్ ఆడిబుల్ సార్? ఎస్ మేడం, కంటిన్యూ. వర్క్ ప్రయారిటీ అంటే పనుల తాలూకా ప్రయారిటీని ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్ వర్క్ షుడ్ కంప్లీట్ ఇన్ సీక్వెన్సీ ఆర్డర్. మనం నిర్ణయించుకున్న క్రమంలో చేస్తూ ఉండాలి. థర్డ్ వన్ ఫినిష్ వర్క్ విత్ డిసిప్లైన్ అండ్ డిటర్మినేషన్. అంటే క్రమశిక్షణ పట్టుదలతోటి అనుకున్న పనులు అనుకున్న టైంలో ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ 3 మనం లాస్ట్ది కష్టం అనుకుంటున్నాం కాదండి, ఫస్ట్దే కష్టం. ఎందుకంటే మనం ఏ పనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది ఇక్కడ మన తాలూకా పర్సనాలిటీ వ్యానిటీస్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, ఏది మనం ప్రయారిటీ ఇచ్చేదాన్ని బట్టి. ఓకే, ఇక్కడ వర్క్ 4 టైప్స్ ఉంటుంది. వర్క్ 4 టైమ్స్ ఏంటంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఈ 4 పనులను బట్టే మన లైఫ్ స్టైల్ అంతా తెలుస్తూ ఉంటుంది. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే మనం వాష్రూమ్కి వెళ్ళటం, టాయిలెట్కి వెళ్ళటం, ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. వెళ్ళకపోయినా ఏం కాదు, ఏం లేదులే, ఈ నెక్స్ట్ సినిమా చూస్తానులే అనుకుంటా. సపోజ్ ఇలా ఉంటుంది అర్జెంట్ అండ్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్ నాట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఎగ్జామ్స్ అండి. ఇప్పుడు మనకి నవంబర్ కదా, మనకి మార్చిలో ఎగ్జామ్స్. ఇప్పుడైతే అర్జెంట్ కాదు కానీ బట్ ఇంపార్టెంట్. మార్చికి వచ్చేసరికి అది ఇంపార్టెంట్ గా మారిపోతుంది. కాబట్టి అలాంటివి. ఇంకా నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇక ఇదండి అసలు మనకు మెయిన్ కావాల్సింది ఏంటిది, ఫేస్బుక్లు, వాట్సాప్లు, చాటింగ్లు, టీవీలు, సినిమాలు, గాసిప్స్, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం, ఇవంతా కూడా నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇది అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, కానీ మనం ఖచ్చితంగా ఇదే చేస్తూ ఉంటాం, ఇంటిపై రెండో చెయ్యం. ఓకే, ఇలా ఉంటది. కాబట్టి మనం ఈ 4 రాసుకొని మనం దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నామో చెక్ చేసుకోవాలి. నాకు తెలిసి మోస్ట్లీ డీకే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇదేంటి, ఎప్పుడైతే మీరు 4వ దానికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారో మీలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటారా, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు కదా ఎగ్జామ్, రేపు చదువుకుందాంలే అనుకుంటారు. ఇక రేపు పొద్దున కదా ఇప్పుడు అర్జెంట్ కాదులే అనేసి టీవీలోనో వాట్సాప్లోనో ఉంటారు.
ఇక రేపు ఎగ్జామ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దునకి అయ్యో రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉందని. కాబట్టి మనం ఈ ఈ ఎప్పుడైతే డీకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటామో ఆటోమేటిక్ గా టెన్షన్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ లేజీనెస్ అండి, బద్ధకం. రేపు చేయాల్సిన పని రేపు చేద్దాంలే, రేపుగా ఈ రోజు కాదుగా రేపుగా పని అనేసి అనుకుంటూ ఉంటాం. అదే ఒక టెన్షన్, ఒక లేజీనెస్, కోరికలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇంపార్టెంట్ పని ఒక సినిమా ఉంది, రిలీజ్ అవుతుంది, అది నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంటు. కానీ ఆ టైంకి సినిమాకి వెళ్ళాలి అనుకుంటే కరెక్ట్ గా అర్జెంట్ గా ఆ టయానికే వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్న దాంట్లో ఇందాకలా క్రింద దాంట్లో ఇక్కడ ఏమొస్తుంది, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇలా బికి వాల్యూ ఇచ్చామో ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులు ఆగిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా డీని సపోర్ట్ చేయకూడదు, డీని ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి టేబుల్ లాగా చేసాము. దీంట్లో సిలో ఉన్నది ప్రతిదీ ఏకి వెళ్తుంది. నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అని ఉందండి. ఉదాహరణకి ఎగ్జామ్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సెప్టెంబర్లో, ఇప్పుడు నవంబరు, కానీ మనకి ఎగ్జామ్స్ మార్చి. ఇప్పుడు అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు అంటాం, కానీ అది ఉండే కొద్దికి మార్చి రానే వస్తుంది, అప్పుడు అది అర్జెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సిని ఖాళీగా ఉంచుకుంటారు. ఎందుకంటే సిలో గనక మనం ఆ పనులు చేయకుండా ఉంటే అసలు టెన్షనే రాదు. సపోజ్ కరెంటు బిల్లే కట్టాలి, ఎల్లుండికి కట్టాలి, ఇవాళకైతే అర్జెంట్ కాదు, రేపటికి అర్జెంటుగా మారుతుంది, ఎల్లుండికి ఆటోమేటిక్ ఇంకా అర్జెంటుగా మారుతుంది. అంటే ఈ రోజుకి నాట్ అర్జెంట్ కాదు, రేపటికి అర్జెంటు, ఎల్లుండికి ఇంకా అర్జెంటు. ఇలా సిలో ఉన్న ప్రతి ఒక్కది ఏలోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలివైన వాళ్ళని సిని ఖాళీగా ఉంచుకోవాలి. ఆటోమేటిక్ గా ఏలో నుంచి ఏకి బయట నుంచి కూడా వస్తూ ఉంటాయి. రేపు ఎగ్జామ్ అనుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న చదువుకుందాం అని పడుకుంటాం, రేపు పొద్దున్న తలనొప్పే వచ్చింది, టాబ్లెట్ అర్జెంటు, టాబ్లెట్ వేసుకోవాలి. సిలో తలనొప్పి ఉన్నది, ఇటు ఎగ్జామ్ ఉంది, ఏకి ఇక్కిరిసిపోయింది, ఇక ఆటోమేటిక్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఏమవుతాము, ఇక ఫుల్గా మనం టెన్షన్ పడిపోయి అటు అది ఫెయిల్యూర్ గా మారిపోతుంది. అందుకని ఎప్పుడైనా దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ అచీవ్మెంట్ అంటారు. సి ఖాళీగా ఉంచుకుంటే మటుకు వాళ్ళు సక్సెస్ ని అచీవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక రెండోది వచ్చేసి పర్సనల్ యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్. దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అండి, ఫిలిప్ ఫాంగ్ అనే ఒక అతను ఉన్నాడు, తను ఒక సినిమా కూడా తీశాడు. ఆయన ఏం చేస్తాడంటే అన్ని టైం టు టైం చేస్తాడు. మార్నింగ్ 6కి లెగవాలి, బ్రష్ చేసుకోవాలి, 7కి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, 8కి ఆఫీస్కి వెళ్ళాలి, 10కి స్నాక్స్ తినాలి, ఇట్లా ప్రతిదీ టైం టు టైం చేస్తాడు. అతడు ఏం చేస్తాడంటే తను ఏదైతే అనుకున్నాడు 80 days లో భూమి చుట్టూ తిరిగి రావాలనేసి తను ఒక పందెం పెట్టుకున్నాడు. ఇలా టైం టు టైం చేసి తన పందాన్ని తను రీచ్ కాగలిగాడు. కానీ కొంతమంది ఇది ఇష్టపడరండి. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, అబ్బాయి అంటాడు నేను ప్రతిదీ టైం టు టైం చేస్తాను, నేను అంతా కరెక్ట్ గా ఉండాలి, వారానికి ఒక సినిమాకి వెళ్తాను, నెలకి ఒక 2000 నా పర్సనల్ కి వాడతాను ఖర్చులకి అని ఇలా బ్యాలెన్స్ లెక్కలేసి చెప్తే, అమ్మాయి అంటది ఇలాంటి మనిషి అయితే నాకు వద్దు, నాకు నా ఇష్టం వచ్చినప్పుడు తినాలి, నా ఇష్టం వచ్చినప్పుడు సినిమాకి వెళ్ళాలి, మనం యంత్రాలమా అన్ని టైం టు టైం చేయటానికి అనేసి అంటారు. అంటే కొంతమంది ఇలా టైం టు టైం చేసే వాళ్ళని కూడా ఇష్టపడరు. అదొక పిచ్చి మెంటాలిటీ, అదొక రకం. సో యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ టైం మేనేజ్మెంట్. నువ్వు ఎప్పుడైతే టైం టు టైం చేయగలుగుతామో ఈ విధంగా ఖచ్చితంగా మన మీద టైం మేనేజ్మెంట్ ఉంది. ఇక నెక్స్ట్, కొంతమంది, ప్రతి మనిషి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయండి. కొంతమంది ఏంటంటే తనని ఎక్కువ ఇష్టపడతారు. సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, షూటింగ్ అంటే ఇష్టం, తను షూటింగ్కి వెళ్ళాలనుకుంటుంటే తన సిస్టర్కి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ మదర్ అంటది ఇలా సిస్టర్కి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళు అనేసి అంటది. తనేమంటాడు, ఈ రోజు నాకు షూటింగ్ ఉంది, నా పనే ముఖ్యం, నేను వేరే ఆ చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళను అంటాడు. అంటే ఇక్కడ తన పట్లే తనకి ఉంది ఇష్టం, తన పనే తనకి ఇంపార్టెంట్, ఇక వేరేది ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంకా మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఒక్కొక్కరికి కుటుంబం అంటే ఇష్టం,
ఆఫీస్ వదిలేసైనా కుటుంబాన్ని చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఒక్కొక్కరికి డబ్బు అంటే ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారు, ₹1 వస్తుందంటే మన రిలేటివ్స్ కానీ మన పేరెంట్స్ కానీ హాస్పిటల్లో ఉన్న రూపాయి కోసం పరుగులు తీస్తూనే ఉంటారు. ఇలా రకరకాల మనుషులు. సో నీ ప్రయారిటీస్ ఏంటి, దానివల్ల నీకు లాంగ్ రన్ లో కానీ నీ వర్తమానంలో కానీ నీకు సంతృప్తినిస్తుందా లేదా అనేసి నువ్వు తెలుసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సక్సెస్ అంటే ఈ రోజు ఆనందంగా ఉండటం కాదు, రేపు కూడా ఆనందంగా ఉండగలరు. ఈ 2 ప్రయారిటీస్ని బట్టే మనకి టైం మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటాం, టైం స్పెండ్ చేయగలుగుతుంటాం. ఇక నెక్స్ట్ వన్, టైం సెన్స్. చాలా మంది అంటూ ఉంటారు ఏమని, నాకు టైం సెన్స్ లేదండి అని. వాళ్ళకి ఏం చేయాలంటే ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్ మీద క్వార్టర్ చార్ట్ అంటారు, ఒక్కొక్క గడి తీసుకోవాలండి. 3 అవర్స్కి ఒక గడి. ఫస్ట్ ఒక గడిలో 7 to 10 ఈ టైంలో ఏం చేసామన్నది రాసుకోవాలి. నెక్స్ట్ 10 to 1లో ఈ టైంలో ఏం చేసాం, 1 to 4కి ఏం చేసాం, 4 to 7, 7 to 10 ఇలా 3 గంటలకు ఒక గడిలాగా వేసుకొని ఒక వీక్ కనుక మనం రాసుకొని ఒక సండే కూర్చొని అసలు ఈ వీక్ లో మనం ఏం చేసాము, మనం టైంని ఎలా ఇన్వెస్ట్ చేసాము అని చెక్ చేసుకుంటే మొత్తం క్లీన్ పేపర్ గా మొత్తం కనిపిస్తుంది. కాబట్టి మనం డీలోకి వెళ్తున్నామా అంటే నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ లోకి వెళ్తున్నామా చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మనం ఎక్కడ ఎలా వేస్ట్ చేసాము అన్నదాన్ని కూడా, అంటే మనం ఇంట్లో అమ్మకి ఎంత హెల్ప్ చేసాము, నాన్నకి ఎంత హెల్ప్ చేసాము, మనం టీవీ ఎంతసేపు చూసాము, సోషల్ మీడియాలో ఎంతసేపు చూసాము, ఇవన్నీ మనల్ని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్, రెస్పెక్ట్ టైం గివ్స్ యూ సక్సెస్. టైం వాల్యూ తెలిసిన వాడు ఎప్పుడు జీవితంలో విచారించడండి. అతడు జైల్లో వేసినా కానీ జైల్లో కూడా తన టయాన్ని ఎట్లోకొట్లో సరిగా వినియోగించుకుంటాడు. ఆయన అసలు ఒక గృహలో వేసి చీకటి గుహలో వేసినా కానీ తన టైం తను చాలా సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి టైం సెన్స్ తెలిసిన వాళ్ళు ఎక్కడున్నా ఏం అవకాశాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. ఓకే, నెక్స్ట్, బ్యూటిఫుల్ కోటేషన్స్ విజయానికి 5 మెట్లు. ఇవి ఫాలో అయినా కానీ మనం టైం సెన్స్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. మన డే 24 times లో మనం ఆలోచించుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. అది నీకు గొప్ప మేధస్సుని ఇస్తుంది. నీ ఆలోచనలే నీ పనుల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం, మనకున్న టైంలో ఆలోచించుకోవడానికి కొంత టైం కేటాయించాలి. చదవటానికి కొంత టైం కేటాయించాలి. మినిమం 10 minutes డేలో మనం మినిమం ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక 10 minutes చదవటానికి కేటాయిస్తే మన బ్రెయిన్ ఒక చిత్తం లాగా ఏర్పడిపోతాయి. కాబట్టి చదువుతూ ఉండాలి ప్రతి మనిషి రోజు. నవ్వే ఆరోగ్యం అనేసి అంటారు కదా, నవ్వటానికి కూడా కొంత సమయం కేటాయించాలి. తృప్తినిస్తుంది. నీకు తృప్తి అనేది లేకపోతే డే ఒక యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నవ్వటానికి కూడా మనం డేలో కొంత టయాన్ని కేటాయించాలి. పని కోసం కొంత సమయం కేటాయించాలి. మనం ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో దానికి సంబంధించి కొంత టయాన్ని ఇస్తేనే నువ్వు గెలుస్తావు. నువ్వు పని చేయకపోతే నువ్వు అనుకున్న ప్రొఫెషన్లో నువ్వు గోల్ పెట్టుకున్న దాంట్లో నువ్వు రీచ్ కాలేవు. కాబట్టి పని కోసం కొంత టైం, కానీ ఆటల కోసం కొంత సమయం కేటాయించు, అది నీకు యవ్వనాన్ని ఇస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి కదా. అందుకని ప్రతి ఒక్క మనిషి ఆడటమో యోగానో ఏదో ఒకటి, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదో ఒకటి కొంత టయాన్ని కేటాయించాలి ప్రతి మనిషి. ఇక లాస్ట్, ప్రార్థన కోసం కొంత సమయం కేటాయించు. అది నీ జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం మినిమం ఒక 10 minutes మనం ప్రేయర్ చేసుకోవటానికి, మనకి ఎవరైతే భగవంతుడు అనుకుంటున్నామో వాళ్ళకి ప్రేయర్ చేయడానికి ఒక 10 minutes టైం కేటాయించాలి. ఓకే అండి. ఇక నేను ఇప్పుడు దాకా టైం మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ కి సంబంధించి 4 పవర్ఫుల్ టిప్స్ చెప్పుకున్నాం. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పవర్ఫుల్ టిప్స్. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వరకు మన చరిత్రలో కానీ ప్రజెంట్లో కానీ లేకపోతే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళని కనుక మనం చూస్తే, పేరు సంపాదించిన వాళ్ళని చూస్తే, వాళ్ళు టయాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల వాళ్ళు గొప్ప వ్యక్తులు అయ్యారు. అలా సద్వినియోగం చేసుకోవాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం.
ప్రముఖ నెపోలియన్ అనే రాజు ఆ రాజు దగ్గరికి ఎవరో వెళ్ళి అడిగితే, మీరు టయాన్ని ఇస్తారా మాకు అంటే, నేను రాజ్యాన్ని అయినా వదులుకోవడానికి రెడీగా ఉంటాను కానీ టయాన్ని మట్టుకు వదులుకోను అంటాడు. అంటే సమయానికి ఆయన అంత వాల్యూ ఇచ్చాడు, రాజ్యం కన్నా ఎక్కువ వాల్యూ సమయానికి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా అట్లా అని ఆయనకు లాగే టయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. టైం వచ్చేసి 3 రకాలుగా ఉంటుందండి. టైం 3 టైప్స్: పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. సహజంగా ఏం చేస్తారు, అందరూ పాస్ట్ టెన్స్ లో అన్నా ఉంటారు, ఫ్యూచర్ టెన్స్ గురించి అన్నా ఆలోచిస్తారు. వర్తమానంలో అసలు ఉండరు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెందాలి అనేసి ఉండరు. మన పూర్వ ఋషులు ఏమంటారంటే, ఒక వైజ్ మ్యాన్, ఒక తెలివైన ఆయన ఎప్పుడు వర్తమానం గురించే ఆలోచిస్తాడు. వర్తమానాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. ప్రజెంట్ని, జరిగిపోయిన దాని గురించి బాధపడటం, జరగాల్సిన దాని గురించి జరుగుతుందని విచారించడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రజెంట్ని యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడు మనం చాలా టైంని సేవ్ చేసుకొని మనకి సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇక్కడ టిప్స్ వెళ్ళే ముందు అసలు సమయాన్ని వినియోగించుకునే వ్యక్తులు 2 types గా ఉంటారు. కైండ్స్ ఆఫ్ పీపుల్ టు మేనేజ్ టైమ్ ఇన్ సొసైటీ. మన సొసైటీలో 2 రకాల మనుషులు ఉంటారు టయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు. ఫస్ట్ వన్, మోనోక్రానికల్ పీపుల్. వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, వీళ్ళకి 1, 2, 3, 4 ఇలా 4 రకాల వర్కులు ఇచ్చారనుకోండి. ఆ 4 రకాల వర్కులు ఎవ్వరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకుండా ఇక పనే శ్రద్ధగా పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉంటారు. నేను చెయ్యను అనకుండా ప్రతి పనిని చేసి మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇక ఏమి ఆలోచించరు, ఎంతసేపు వర్క్ చేయటం, మన వర్క్ అప్పచెప్పేసేయటం. వీళ్ళని మోనోక్రానిక్ పీపుల్ అంటారు. ఇక సెకండ్ వన్ వచ్చి పాలీక్రానిక్ పీపుల్. వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రయారిటీస్ని బట్టి పనిచేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు అవసరమా, ఇది అవసరం కాదా, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ అవసరం లేదు, అలా నిర్ణయించుకొని వాటిని బట్టి వాళ్ళు యాక్ట్ అవుతూ ఉంటారు. అవసరమైతే ఒకసారి 2-3 వర్కులు కూడా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. మనం కూడా ఈ కేటగిరీలో ఉండేటట్లు ట్రై చేద్దాం. పాలీక్రానిక్ పీపుల్ లాగా. మోనోక్రానిక్ పీపుల్ కూడా మంచిదే, చేస్తారు, కానీ వీళ్ళు ఇంకా చాలా ప్యాషనేట్ గా లాజికల్ థింకింగ్ తోని వర్క్ చేస్తారు. కాబట్టి బెటర్ పాలీక్రానిక్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి 4 పవర్ఫుల్ టిప్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక ఇది ఏమిటంటే, ఫస్ట్ వన్, టు డూ లిస్ట్ అండ్ నాట్ టు డూ లిస్ట్. టు డూ లిస్ట్, మనం చేయవలసిన పనులు ఏమిటి అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలండి మనం ఫస్ట్. అంటే మనం ఏం చేయాలి, మనం వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మనం ఒకసారి నిర్ధారించుకొని మన సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక లిస్ట్ రాయాలి. ప్రముఖ పెప్సీ కంపెనీ CEO ఇంద్రినియా అనే ఆవిడ కూడా ఎప్పుడు టు డూ లిస్ట్ రాసుకుంటది. ఎప్పుడు బెడ్ పక్కే ఒక పెన్ను పేపర్ పెట్టుకొని అప్పుడే ఆవిడకి ఏది గుర్తొస్తే అది రాసుకుంటది. ఆవిడకి చాలా వర్క్ ఉంటది కదా, ఏ వర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని చాలా చక్కగా రాసుకుంటది. అట్లా మనం కూడా ఎప్పుడు టు డూ లిస్ట్, ఈ రోజు ఏం చేయాలి ఒక లిస్ట్. అంటే ఇక్కడ ప్రయారిటీస్ వచ్చేసి మన గురించి ఆలోచించుకోవాలి. కేవలం మన కెరియరే కాదు, మన ఫ్యామిలీ గురించి, మన రిలేషన్స్ గురించి, మన ఫ్రెండ్స్ గురించి, మన యాక్టివిటీస్ గురించి, మన ఆరోగ్యం గురించి, లేదా మనం ఏదన్నా ఒక సినిమాకి వెళ్ళాలన్నా, లేదా ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వాలన్నా, లేదా బయటికి వెళ్ళాలన్నా, మనం ఏదన్నా తెచ్చుకోవాలన్నా, వీటన్నిటి గురించి కూడా రాసుకోవాలి. సో ఈ విధంగా మనకి అనేక విషయాలు ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకొని ఇలా రాసుకోవాలి. టు డూ లిస్ట్ చేస్తూ ఉంటే పనుల జాబితాలు ఒకసారి చేర్చుకోవటం అవుతుంది. ఇది చేయాలి, ఇది చేయాలి అని. నాకు టైం లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చాలా బిజీ, ఇలాంటి వర్డ్స్ మట్టుకు ఎక్కడా వాడొద్దు. ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవటమే. అప్పుడు మనం టైంని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉంటాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి నాట్ టు డూ లిస్ట్. అంటే చెయ్యకూడని పనులు ఏంటి, టైం వేస్ట్ చేసే పనులు ఏంటి అవి తెలుసుకోవాలి ముందు. ఏమేంటి? వాట్సాప్, ఫేస్బుక్, చాటింగ్, గాసిప్, టీవీ, ఫ్రెండ్స్ ఒక రకంగా, మరి ఎక్కువసేపు ఫోనుల్లో ఇలా ఇవన్నీ కూడా రాసుకోవాలి. ఇంకా ట్రావెలింగ్,
ఒక్కొక్కళ్ళు ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంటే 2 hours జర్నీ చేసి ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ 2 hours జర్నీ చేసి ఇంటికి వస్తారు. అంటే ఒక డేలో వాళ్ళకి 4 hours వేస్ట్ అయిపోయింది. ఒక డేలో 4 hours వేస్ట్ అవుతుంటే ఇక అసలు వాళ్ళ మంతకి ఎన్ని అవర్స్ వేస్ట్ అవుతుంది. ఇవి కూడా టైం వేస్ట్ పనులే. వాళ్ళకి టయానికి బస్సు అందక పరిగెత్తి ఎక్కి గొడవలు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా టైం వేస్ట్ పని. సోషల్ మీడియా కూడా అసలు ఫస్ట్ ఎక్సలెంట్ టైం వేస్ట్. కాకపోతే ఒక లిమిట్ గా ఉండాలి. మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఉంటే ఇబ్బంది ఉండదు. మనం అంతకంటే ఎక్కువ ఉంటే మటుకు ఖచ్చితంగా మనం డి కేటగిరీ అంటే నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ పనుల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సంస్కృతంలో ఒక వాక్యం ఉందండి, అతి సర్వత్రా వర్జితే, అంటే అది ఎప్పుడైనా విషంతో సమానం అని. వివేకానందని ఒక అతను అడుగుతారు, పాయిజన్ అంటే ఏమిటి అండి అని. ఆయన ఏం చెప్తారంటే ఎక్సెస్ ఈజ్ పాయిజన్ అంటారు. ఏదైతే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్ అంటారు. ఏదైతే ఎక్కువ ఉందో అదంతా విషంతో సమానం. ఎక్కువ తిన్నా విషంగా మారుతుంది. ఎక్కువ డబ్బులు వచ్చినా అంతే ప్రమాదమే. ఎక్కువ కీర్తి కోసం తపన పడ్డా ప్రమాదమే. ఎక్కువ పవర్ ఉన్నా ప్రమాదమే. ఇక్కడ మనకు కూడా అదే ప్రిన్సిపల్. ఏదైనా సోషల్ మీడియా అయినా ఏదైనా ఎక్కువ చేస్తే అది మనకు పాయిజన్ గానే మారుతుంది. కాబట్టి వీటినన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ పాయింట్ టు డూ లిస్ట్ అండ్ నాట్ టు డూ లిస్ట్, ఈ రెండు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ గోల్ సెట్టింగ్. మనకు ఒక గోల్ సెట్ చేసుకోవటం ఎలా అంటే, చిన్న ఒక గోల్ పెట్టేసుకొని ఏదో దానికోసం ఒక అంబిషన్ పెట్టుకొని అది నేను ఈ గోల్ రీచ్ కావాలి ఇలా ఉంటే ఆటోమేటిక్ గా మన మైండ్ లో ఆ గోల్ వినిపిస్తా ఉంటది కదా. ఇక దానికోసం ఏం పని చేయాలి, ఏది చేయకూడదు, ఏం ఎంచుకోవాలి, ఇదే అదే అని మన టైం ఇక మన కోసం మన గోల్ కోసమే వాడుతూ ఉంటాం. వేరే వాటి వైపు వెళ్ళదు. మనం అట్లా టైం కూడా చాలా ఉపయోగపెట్టుకుంటాం. మనం ముఖ్యంగా షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అని 2 రకాలు పెట్టుకొని దానికోసం ఒక ప్లానింగ్, ఒక ప్రిపరేషన్ చేసుకొని ప్రణాళిక ఒకటి సెట్ చేసుకొని ఎలా సాధించాలి, ఏమి నేర్చుకోవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎంత నేర్చుకోవాలి, ఇలా ఒక ప్లానింగ్ సెట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే అండి, నాకు టైం లేదు, నేను ఇన్ని పనులు చెయ్యలేను అనేసి అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకో అన్నిటికి వాయిదా వేస్తూ ఉంటాం. అప్పుడు ఏమనుకో అంటే అండి, మనం ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 minutes, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ½ an hour, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 hour అని ఇలా అనుకోవాలి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ అంటే ఈ కొంచెం మాత్రమే, ఈ టైం మాత్రమే కదా, ఇంతనే కదా, ఒక 5 నిమిషాలే కదా, ఒక 10 నిమిషాలే కదా, ఇలా అనుకుంటా ఉంటే మనం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు ఏ పని అయినా చేయగలుగుతాం. మనం ఇష్టంగా ఈ కొంచెమే కదా అనుకుంటూ వెళ్తే అన్ని పనులు చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ అప్పుడు మన గోల్ ని కూడా రీచ్ కాగలుగుతాం. పెద్ద గోల్స్ పెట్టుకున్నామంటే రీచ్ కాలేము. ముందు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టేసుకొని ఈ కొంచెం గోల్ అనేసి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఇక థర్డ్ వన్, వే అప్ ½ an hour ఇన్ ద మార్నింగ్. ఇది అసలు ముందు ముఖ్యంగా ఆడవాళ్ళకండి. ఏదన్నా ఊరు వెళ్తున్నామంటే చక్కగా మగవాళ్ళు మంచిగా రెడీ అవుతారు. ఆడవాళ్ళు ఇంట్లో చూసుకొని, పిల్లలవి చూసుకొని, వంటలు చూసుకొని వాళ్ళతో పాటు పరుగులు తీయాలి. కాబట్టి ఒక ½ an hour ముందు లెగవాలి. ½ an hour ముందు లెగిస్తే మనకి ఎవ్వరు అడ్డంకు రారు. మన పనులన్నీ మనం చకచక చేసేసుకుంటాం. అప్పుడు మనకు చాలా టెన్షన్ ఉండదు. ఇక అసలు చాలా రిలాక్స్ గా ఉంటాం. వాళ్ళతో పాటు మనం కూడా బయలుదేరగలం. వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాల్లో ట్రైన్ పోయిందండి, ఒక 2 నిమిషాల్లో బస్సు మిస్ అయింది అంటారు. అలా కాకుండా మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఒక 5-10 నిమిషాలు ముందుగా స్టార్ట్ అవ్వటం. ఆఫీస్కి వెళ్ళాలి, ఒక 10 minutes ముందు బయలుదేరండి. పంపలు మునిగిపోయేది ఏముంటది. ఆ ట్రాఫిక్ లో ఆ వెహికల్స్ స్పీడ్ గా నడిపి అట్లా తిరిగి ఆ టెన్షన్ పడే కన్నా ఒక్క జస్ట్ 10 minutes ముందు బయలుదేరితే చాలా రిలీఫ్ గా ఉంటది, టెన్షన్ ఉండదు. మనకు అక్కడ వెళ్ళాక కూడా మన వర్క్ ని చాలా శ్రద్ధగా చేయగలుగుతూ ఉంటాం. చాలా సింపుల్. ఒక ½ an hour ముందు లేగవటం, ఒక 10 నిమిషాలు ముందు మన వర్క్ ని స్టార్ట్ చేయడం. వెళ్ళాలన్నా ఆఫీసులకి, కాలేజీలకి, స్కూల్స్ కి, కాన్ఫరెన్స్ కి, ఇంటర్వ్యూస్ కి, ఎక్కడికైనా సరే. అప్పుడు టైం కూడా చాలా మిగులుతుంది మనకి. టెన్షన్ ఉండదు, ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటాం. ఇక నెక్స్ట్ వన్, డెలిగేట్ వర్క్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వర్క్ అంతా మేదేసుకుని నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు ఇలా అనుకునే బదులు వర్క్ డెలిగేట్ చేయాలి.
అలా చేస్తే మనకు అసలు టెన్షన్ ఉండదు. అవతల వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళు చేయలేను, వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఎలా చేస్తారో, నేనే బాగా చేసుకుంటాను, ఇవన్నీ పక్కన పెట్టాలి. అది ఆఫీస్ వర్క్ అయినా కానీ, ఇంటి వర్క్ అయినా కానీ, మన పక్కన వాళ్ళకి కొంత వర్క్ షేర్ చేయాలి. అది ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ అలా లెసన్ చేయటం వల్ల వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతారు. సరే వాళ్ళకి బాగా రాదు అనుకున్నారు అనుకోండి, దగ్గర నేర్చండి, నేర్పిస్తా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అప్పుడు అవతల వాళ్ళకి వర్క్ నేర్పిన వాళ్ళు అవుతారు, మీరు కొంచెం బర్డెన్ తగ్గించుకున్న వాళ్ళు వస్తారు. అంతా నాభుజాలు వేసుకొని వెళ్ళి నేనే రీచ్గా నేనే ఇదంతా నడిపిస్తున్నానని అడవి సాధించేది ఏమీ ఉండదు. అట్లా ఏమి ఉండకుండా మన వర్క్ ని డెలిగేట్ చేస్తూ ఉండాలి. వెంకటేశ్వరరావు గారు మీరు హోస్ట్ అయినట్టున్నారు. అవును మేడం, అవును మేడం కట్ అయ్యారే ఏంటి? మేడం కట్ అయ్యారా? Some technical issue. Some technical issue it seems. ఓకే ఓకే, రైట్ రైట్, ఓకేనండి, ఓకే. రికార్డింగ్ పాస్ చేయండి సార్ అందాక. Maru. అలాగేనండి, అలాగే. వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. మనలో చాలా మంది నాకు టైం సరిపోవట్లేదు, నేను అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, నాకు టైం ఉన్నట్లయితే అది చేసేవాడిని అని అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. పేదవాడి నుంచి ప్రపంచ ధనికుడి వరకు అందరికీ 24 గంటలే ఉండేది. కాలం విలువ తెలుసుకొని పొదుపుగా వాడుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవుతారు, లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతారు. కాలం దుర్వినియోగం అవ్వటానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ అతి నిద్ర. మనం రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 7 గంటలకి లేచి టెన్షన్ పడుతూ ఉంటాం. నేను ఆ పని రాత్రి ఈ పని కాలేదు, ఇలా టెన్షన్ పడుతూ ఉంటాం. మీరు గనక 12 గంటలకు పడుకొని 5 గంటలకు గనక 5 గంటల తర్వాత నేను బెడ్ మీద ఉండను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారు, అప్పుడు మీరు టయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు. అంటే అప్పుడు రోజుకి 4 గంటలు మిగులుతుంది. సంవత్సరానికి 60 రోజులు మిగులుతాయి. మనం గనక రోజుకి 4 గంటలు టైం మనం సేవ్ చేసుకొని నిద్రకి వేస్ట్ పోకుండా ఉంటే సంవత్సరానికి 60 రోజులు అంటే 2 నెలల సమయం సంపాదించుకున్నట్లే. చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన మహనీయులు, గొప్ప వాళ్ళు అందరూ కూడా డేలో 5 అవర్సే నిద్రపోతారు. 10 గంటలు 9 గంటలు నిద్రపోరు, అలసటగా ఉంది అని అనుకోరు. ఇక సెకండ్ వన్ బద్ధకం. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేది బద్ధకానికి. ఈ సాధారణంగా మనం సుఖాన్ని బుద్ధి ఏం చెప్తుందంటే, ఉదయం 5 అయింది లెగుద్దామా అని బుద్ధి చెప్తుంది. మనసు ఏం చెప్తుందంటే, ఏం గదిలో పడుకో, ఒక 1/2 అవర్ తర్వాత లెగవచ్చు, లేకపోతే ఒక 10 మినిట్స్ తర్వాత లెగవచ్చు అని మన మనసు చెప్తుంది. మన బుద్ధి ఏమో లేదు 5 అయింది లేచి మన పనులు చేసుకుందాం అంటాం. కానీ మనం బుద్ధి మాట వినం, మన మనసు మాటే వింటాం. ఒక 10 మినిట్స్ ఆగాక లెగుద్దాంలే అనేసి. ఇలా ఎంతసేపటికి కూడా మనం మన మనసు మాట విన్న వాళ్ళనే సక్సెస్ అవుతారు. మన మనసులో అదుపులో పెట్టుకున్న వాళ్ళే బద్ధకాన్ని జయిస్తారు. నెక్స్ట్ వన్ చేసే పనిని మళ్ళా చేయటం. మనం ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టలేదు అనుకోనండి, అది మళ్ళీ చేస్తాం. ఎందుకంటే మనలో ఒక ఎరుక, కాన్షియస్నెస్, అవేర్నెస్ లేదు. మనం ఆ పని చేసామని కూడా మనకు తెలియదు. మళ్ళా చేస్తూనే ఉంటాం, టయాన్ని వృధాగా వేస్ట్ చేసుకుంటాం. అలా కాన్షియస్నెస్, అవేర్నెస్ లేకపోవటం వల్ల మనలో ఏకాగ్రతని మన చేతులారా మనమే కోల్పోతాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఏ పని చేసినా, చిన్న పని చేసినా కూడా ఎరుకతోటి, కాన్షియస్నెస్ తోటి, అవేర్నెస్ తోటి చేయాలి. ఉదాహరణకు ఒక చోటకి వెళ్ళాం అనుకోండి, అక్కడ పనులన్నీ ఒక కాగితం మీద రాసుకొని వెళ్ళినట్లయితే చక్కగా మన పనులన్నీ మనం టయానికి చేసుకోగలుగుతాం. సోషల్ మీడియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఇది నెంబర్ 1 వస్తుంది. ప్రస్తుత కాలంలో యువత గాని ఎవరైనా సరే సోషల్ మీడియా, ఫ్రీ నెట్వర్క్,
ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, గేమ్స్ ఇలా మన గోల్ ని రీచ్ కాకుండా మనం వీటికి అలవాటైపోయి మన గోల్ ని మర్చిపోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా అంటే మీ జీవితాన్ని మీరే బయట పెట్టుకోవటం, ఎదుటివారి జీవితాల గురించి తెలుసుకోవాలని కుతూహలపడటం. వాటి వల్ల మనకేం ఉపయోగం ఉంటదండి? టైం వేస్ట్ తప్పితే ఏమీ ఉండదు. వేరే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఏం చేస్తున్నారా, ఇదేం చేస్తున్నారని తెలుసుకొని మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? మన గురించి మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగం, కానీ అనవసర మాటలు తగ్గించుకోవటం. మనలో కొంతమంది టైం దొరికిందంటే ఫోన్ పట్టుకొని గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దానికి ఒక గుర్తింపు రావాలని తన గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఏముంటది కాసేపు మాట్లాడుకునేసరికి ఏముంటది, ఇక నేను గొప్ప ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళని చులకన చేసేస్తారు. ఒక 2 పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు 2 గంటల నుంచి. ఆయన ఏమంటాడంటే, అబ్బా నీతో ఫోన్ లో మాట్లాడటం వల్ల నాకు తలనొప్పి పోయింది అనేసి అంటాడు. ఆ పక్కన ఆయన అంటాడు, నీతో మాట్లాడి ఆ తలనొప్పి నా దగ్గరకు వచ్చింది అనేసి అంటాడు. ఇలా ఉంటది మనం ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే. కాబట్టి మనం అనవసరమైన మాటలు కూడా తగ్గించుకోవాలి. ఇక లాస్ట్ వన్ వచ్చి, ఇఫ్ నాట్ నౌ యు నెవర్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేవు. రేపు చేయాల్సిన పని కూడా ఈ రోజే చేసుకోవాలి. We are not killing time. Time is killing us. One day of birth is over. Remaining day is only the day off. Life is very, very small. For between these 2 days. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం తప్పు. గొప్ప వాళ్ళు డబ్బుతో పుట్టలేదు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు. కాబట్టి మనం కూడా మన టయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి రీచ్ కాగలుగుతాం. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు. టెక్నికల్ పవర్ ఇంటరప్షన్ ఉన్నా కూడా మీరు చక్కగా